ఒక ద్రాక్ష తోటలో ఆకలితో ఉన్న ఒక నక్క తినడానికి రుచికరమైనది ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ తిరుగుతోంది. అకస్మాత్తుగా ఒక తీగకు చాలా ఎత్తులో ఉన్న కొమ్మకు వేలాడుతున్న పెద్ద ఊదారంగు ద్రాక్ష పండ్ల గుత్తిని అది చూసింది. అవి రసవంతంగా, రుచికరంగా కనిపించాయి. దాని నోటిలో నీళ్లు ఊరాయి. "హె, నాకు కావాల్సింది ఇదే" అని ఆ నక్క అనుకుంది. అది ఆ ద్రాక్ష పండ్ల కింద నిలబడి కాళ్ళు వంచి తన శక్తి మేర ఎత్తుకు ఎగిరింది. కానీ అవి తగలలేదు. అది ఒక అడుగు వెనక్కి వేసి పరువెత్తుకుంటూ వచ్చి మళ్లీ ఎగిరింది. అయినా ఇంకా చాలా పైకి ఉన్నాయి. ఆ ద్రాక్ష పండ్లు దానిపైన వేలాడుతూ ఎలాడుతూ ఎండలో మెరుస్తున్నాయి. ఇప్పుడు కొంచెం చిరాకు పడిన ఆ నక్క పదే పదే ప్రయత్నించింది, పరుగెడుతూ ఎగురుతూ కాళ్ళు చాస్తూ. కాని ఎంత ప్రయత్నించినా వాటిని అందుకోలేకపోయింది. అలసిపోయి ఊపిరి ఆడక ఆ నక్క చివరికి ఆయాసపడుతూ కూర్చుంది. అది మరోసారి ఆ ద్రాక్ష పండ్ల వైపు చూసింది. తనకు తాను విఫలమయ్యానని లోలోపల దానికి తెలుసు. కాని దాన్ని ఒప్పుకోకుండా అది ముక్కు చిట్లించి గట్టిగా ఇలా అనుకుంది, "హుం, ఆ ద్రాక్ష పండ్లు ఎలాగూ పుల్లగానే ఉంటాయి. ఎవరికి కావాలి? నాకు వద్దు." పైకి మాత్రం గర్వంగా తల ఎత్తుకుని అసలు తనకు ఆ ద్రాక్ష పండ్లు వద్దన్నట్టు నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయినా లోపల మాత్రం దానికింకా ఆకలిగానే ఉంది, మరియు కొంచెం సిగ్గుగా కూడా ఉంది. నీతి: సాకులు చెప్పకుండా మీ వైఫల్యాల గురించి నిజాయితీగా ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం కథా అరణ్యాను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.